సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎన్ఎస్ఎఫ్, ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని నిజామాబాద్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక రైతుల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలంటున్న రైతు నాయకులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు అలాగే తెలంగాణ అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని రైతులకు సంబంధించినటువంటి 3 సంఘాలు కదం తొక్కాయి. ఇవాళ ఢిల్లీలో కూడా రైతులు తమ గలం వినిపించబోతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో వారు రైతు సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం, అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘం, ఎఫ్పిఓ, అలాగే అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్, ఈ 3 సంబంధించినటువంటి సంఘాల నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళు కాసేపట్లో రైతు సదస్సును ప్రారంభించబోతున్నారు. ఈ సదస్సు యొక్క ముఖ్య అంశం ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ఈ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 2 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్ఎఫ్, అలాగే ఎన్సీఎస్ఎఫ్. ఈ 2 షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు రైతులకు కావచ్చు, ఇతర నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఈ 2 ఫ్యాక్టరీలు గతంలో చాలా బ్రహ్మాండంగా నడిచాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది ఉద్యోగాలు దాంట్లో ఉద్యోగం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ 3 సంఘాలు ఆ నినాదంతో ముందుకు వచ్చాయి. సార్ చెప్పండి, మీ ప్రత్యేక కార్యాచరణ ఏంటి? ఈ సదస్సు ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? మేము ఒకటే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకన్నా ముందు మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలన్నీ కూడా తెరిపిస్తాము అనేది చెప్పడం జరిగింది. ఈ మధ్యనే 3 రోజుల కింద మేము ఏదైతే కమిటీ వేసిందో తెలంగాణ ప్రభుత్వం వేసిన శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉండే కమిటీని జీవన్ రెడ్డి గారు అట్లాగే శ్రీధర్ బాబు గారిని కలిసి విన్నవించడం జరిగింది. అయ్యా, ఈ బడ్జెట్లో మీరు ఒక 1000 కోట్లను కేటాయించండి, డబ్బులు గిట్ట కేటాయించిన అయితే ఫ్యాక్టరీలు తెరుస్తారు అనే ఒక విశ్వాసం కలుగుతుంది. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రైతుల్ని ఒక కమిటీ వేసేసి వేరే మహారాష్ట్ర ఫ్యాక్టరీలు అవన్నీ దింపిర్రు, కానీ అక్కడ ఆచరణలోకి వచ్చేసరికంటే ఫ్యాక్టరీలు తెరిపించడం విఫలమైంది. లేదు మేము తెరిపిస్తాము, బడ్జెట్లో కేటాయించకపోయినా తెరిపిస్తాము అనేదాన్ని చెప్పడం జరిగింది. బడ్జెట్లో కేటాయించినప్పుడు దాన్ని అంటే కమిటీలు అనేది శాశ్వతకు నిదర్శనంగా ఉంటుంది. కానీ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎట్లయితే ఇచ్చారో 6 గ్యారెంటీలకు ఏ కమిటీలు లేదు. కాంగ్రెస్ ఇచ్చింది, దాన్ని వెంటనే తెరవాలన్నారు. కాబట్టి నిజామాబాద్లో ఉండే ఇటు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఎన్ఎస్ఎఫ్ కానీ అవి 2 తెరిపించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే ఇది వేలాది మంది రైతులను కాపాడుతుంది. అట్లాగే వ్యవసాయ కూలీలని, కార్మికులని అందరికి కూడా ఈ నిజామాబాద్ జిల్లా ఆర్థికంగా బలపడటానికి ఉపయోగపడుతుంది ఈ 2 ఫ్యాక్టరీలు తెరిచినప్పుడు అనేదాన్ని మా విజ్ఞప్తి. అట్లాగే మేము ఇంకొకటి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, రైతు ఏదైతే మీరు గిట్టుబాటు ధర ఎంఎస్పి ప్రకటించాలి, లేదా గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఎంఎస్పి ప్రకటిస్తాము, మేము చట్టం చేస్తాము అనేది అన్నారు. మేము ఇవాళ రైతులు ఢిల్లీలో ప్రదర్శన చేస్తుండ్రు. ఎందుకంటే ఎంఎస్పి ప్రకటించండి, మీరు మినిమం ప్రైస్ ఏదైతే ఉందో అది ప్రకటించి పార్లమెంట్లో చట్టంగా చేయండి. ఎరువుల ధరలు ఇప్పుడు ఎరువుల సబ్సిడీలు తగ్గించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ సబ్సిడీలు కూడా ఇంకా పెంచవలసిన అవసరం ఉంది రైతు బతకాలంటే అనే దాని మీద ఉంది. దాని మీదనే ఇవాళ సదస్సు. అమ్మాయి గారు, మీరు చెప్పండి, అసలు ఏంది మీ ఈ సదస్సుకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం? ప్రధానంగా ఇవాళ తెలంగాణలోనే ఏకైక సహకార రంగంలో కొనసాగుతున్నటువంటి సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ మూతబడి ఒక 14-15 సంవత్సరాలు అవుతుంది. అట్లాగే మన ఈ జిల్లాలో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతబడి చాలా కాలం అవుతుంది. బోధన్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఇలా తెరిపించాలని గత కాలం నుంచి పెద్ద ఉద్యమం చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ చాలా సారంగపూర్ ఫ్యాక్టరీ తరఫున ఉద్యమం చేస్తున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దానికి కట్టుబడి వెంటనే ఈ ఫ్యాక్టరీలు తెరిపించడానికి బడ్జెట్లో మొన్న మేము పేర్కొన్నాం, మీరు నిధులు కేటాయించండి, ఒక 1000 కోట్లు కేటాయించండి అని చెప్పాం. దాన్ని ఊసలేదు. అయితే మేము పరిశీలిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. మీరు పరిశీలించండి. ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఈ ఫ్యాక్టరీ నడిపించినట్లయితే ఒక పూర్వ వైభవం రైతాంగం గతంలో ఎంత సంతోషంగా అయితే ఈ ప్రాంతంలో చెరుకు పండించి వాళ్ళు ఉన్నారో రేపు రాబోయేలో అట్లాంటి పరిస్థితులు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైనా ప్రభుత్వాలు ఈ చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించి నడిపించాలని చెప్పేసి మా సంస్థ తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రేపు రాబో రోజుల్లో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని కూడా తెలియజేస్తాం.
ఉన్నాం. ఇది రైతుల తరఫున ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా తమకు హామీ ఇచ్చి మరిచారు. ఈసారైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వారు అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పారు. అది ఆచరణలో పెట్టాల్సిందే అని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బడ్జెట్లో కనీసం 1000 కోట్లు కేటాయించిన ఫ్యాక్టరీ త్వరలో తెరిచే అవకాశం ఉంటుందనే ఒక ఆశాభావంతో ఉన్నప్పటికీ బడ్జెట్లో కేటాయించలేదు. ఇకనైనా షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రైతులకు సంబంధించినటువంటి ఇతర సమస్యలపైన కూడా తీర్చాలని చెప్పేసి మూడు రైతు సంఘాల నాయకులు ఇవాళ సదస్సును చేపట్టారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు సభకు కూడా వీరంతా తమ మద్దతును ప్రకటిస్తూ నిజామాబాద్ నగరంలో రైతు సదస్సును నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రైతులకు సరైన న్యాయం జరగాలి. వెంటనే తాము ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో 2 షుగర్ ఫ్యాక్టరీలు వెంటనే తెరిపించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.